ఉద్యోగాలు ఎన్ని ఇస్తారో చూద్దామని చూశాను అధ్యక్ష. ఏం పెరగలేదు అధ్యక్ష. భట్టి గారి బడ్జెట్ నిరుద్యోగుల ఎన్నో ఆశలు వమ్ము చేసింది అధ్యక్ష. అధ్యక్ష, పోయిన ఏడాది ఇవ్వలేదు, కనీసం ఈ ఏడాదైనా ఇవ్వకపోతారా అని ఎదురు చూసిన నిరుద్యోగుల ఆశల మీద భట్టి గారు బకెట్ల కొద్ది నీళ్లు చల్లారు అధ్యక్ష. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారి నుంచి రాహుల్ గాంధీ దాకా అశోక్ నగర్ కు ప్రదక్షిణ చేశారు అధ్యక్ష. ఇది రాహుల్ గాంధీ గారు ట్వీట్ తెలుగులో పెట్టారు. ఆ రోజు ఏమన్నారు? తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోపే 2 లక్షల నియామకాలను పూర్తి చేసి యువతకిచ్చిన మాట నిలబెట్టుకుంటాం. ఇది ఎవరు చెప్పారు అధ్యక్ష? కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు గౌరవనీయులు రాహుల్ గాంధీ గారు చెప్పిన మాట. ఏడాది దాటింది అధ్యక్ష, 16 నెలలకు వచ్చింది. ఏమైంది మీ జాబ్ క్యాలెండర్? ఏమైంది 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఆ రోజు నిరుద్యోగులను రెచ్చగొట్టారు, ఊరూరా బస్సు యాత్రలు చేయించారు, వారిని నమ్మించి ఇలా నిండా ముంచారు అధ్యక్ష. ఉల్టా చోర్ కోత్వాల్ కు డాంటే అన్నట్టు టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని దుష్ప్రచారం చేశారు అధ్యక్ష. ఇక్కడ ఒక మంచి పాయింట్ అందరు కూడా విని అర్థం చేసుకుంటే మంచిది. తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చింది అధ్యక్ష? ముల్కీ రూల్స్. 610 జీవో ఎందుకు వచ్చింది అధ్యక్ష? స్థానిక ఉద్యోగాలు స్థానికులకే దక్కాలి, మా ఉద్యోగాలు మాకే కావాలి. దాన్ని సాధించిండు ఇవాళ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అందుకోసం ఎందుకంటే ఆ రోజు ఏముండే అధ్యక్ష అంటే గ్రూప్ 1లో 60 లోకల్ 40 నాన్ లోకల్, గ్రూప్ 2లో 70 లోకల్ 30 నాన్ లోకల్, గ్రూప్ 4లో 80 లోకల్ 20 నాన్ లోకల్ ఉండే. ఇట్లా నాన్ లోకల్ పేరిట మన ఉద్యోగాలు పోతున్నాయని ఢిల్లీకి స్వయంగా వెళ్లి 4 సార్లు తిరిగి 95% ఉద్యోగాలు స్థానికులకు దక్కే విధంగా రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించి ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు మేలు చేసింది అధ్యక్ష. ఇవాళ అటెండర్ నుంచి ఆర్డీఓ ఉద్యోగం దాకా 95% స్థానికులకు దక్కే విధంగా బీఆర్ఎస్ రాష్ట్రపతి ఉత్తర్వులను సాధించింది అధ్యక్ష. బీఆర్ఎస్ ఏడాది పాలనలో 1,62,000 ఉద్యోగాలు ఇచ్చింది అధ్యక్ష బీఆర్ఎస్. ఈ మాటకు మేము కట్టుబడి ఉన్నాం. ఇవాళ ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని మీ తప్పుడు విష ప్రచారాన్ని మానుకోండి. 1,62,000 ఉద్యోగాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది. ఇవాళ అబద్ధమే మీ ఆత్మ, అబద్ధమే మీ పరమాత్మ లాగా పదే మా మీద బురద జల్లుతున్నారు అధ్యక్ష. జాబ్ క్యాలెండర్ సంగతి తెలిసిగా ఇవాళ మీరు 57,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు. నేను జాబ్ క్యాలెండర్ కూడా నా దగ్గర ఉంది, కానీ టైం లేదని చదువుతలేను. దాంట్లో టైం మళ్ళీ నెక్స్ట్ డిస్కషన్ లో చెప్తా. 57,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు అధ్యక్ష. ఎంత అబద్ధం అధ్యక్ష. ఈ 57,000 ఉద్యోగాల్లో ఉదాహరణకు అర్థం కావడానికి ఒక్క మాట చెప్తా అధ్యక్ష, ఒక్క మాట చెప్తా అధ్యక్ష. ఉదాహరణకు కానిస్టేబుల్ యొక్క నియామక ప్రక్రియ చూద్దాం అధ్యక్ష. 17,516 కానిస్టేబుల్ ఉద్యోగులకు ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చాం అధ్యక్ష? ఏప్రిల్ 25, 2022 నోటిఫికేషన్ ఇచ్చాం. ఆగస్టు 28, 2022 ప్రిలిమినరీ టెస్ట్ పెట్టాం. డిసెంబర్ 8, 2002 ఫిజికల్ టెస్ట్ పెట్టాం. ఏప్రిల్ 23, 2023 ఫైనల్ రిటర్న్ టెస్ట్ కూడా మేమే పెట్టాం అధ్యక్ష. సెలక్షన్ లిస్ట్ కూడా అక్టోబర్ 4, 2023 నాడు ఇచ్చాం. ఎన్నికల కోడ్తో నియామక పత్రాలు ఇవ్వకపోతే మీ ప్రభుత్వం వచ్చినాక నియామక పత్రాలు ఇచ్చి మేమే అంతా చేశామని చెప్తున్నారు అధ్యక్ష. నియామక పత్రాలు ఇచ్చి ప్రచారం చేసుకున్నది ఎవరు అధ్యక్ష? ఈ పద్ధతి ఎట్లుందంటే వెనకటికో వంటంతా వండి పెట్టాక గంట తిప్పి అంత నేనే చేసిన అన్నదట. ఇలా వీళ్ళ పరిస్థితి అట్లా.